శ్రీరామ్ జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంతవరకు ఇప్పటివరకు మా ఆలయంలో జరిగే విశేషాల గురించి అందరు చెప్పడం జరిగింది. అసలు శ్రీరామనవమి ప్రాముఖ్యత ఏమిటంటే ఈరోజు పునర్వసు నక్షత్రం నాడు శ్రీరాముడు పుట్టినరోజు. అదే రోజు మనం శ్రీరాముడి జన్మదినము ప్లస్ శ్రీరాముడు కళ్యాణము రెండూ జరుపుకుంటాము. శ్రీరాముడు కళ్యాణం అంటే లోక కళ్యాణం అని అర్థము. శ్రీరాముడిదే కాకుండా లోకంలో ఉన్న జనులందరూ సంతోషంగా ఆరోగ్యంగా అన్ని విధాలా మంచిగా ఉండడం ఉద్దేశంతో శ్రీరామనవమిలో శ్రీరాముడు కళ్యాణం జరుపుకుంటాము. ఇక్కడ మన ఆలయంలో భద్రాచలంలో ఏ విధంగా అయితే ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి కళ్యాణము ఇన్ని సంవత్సరాలు గత కొన్ని శతాబ్దాలుగా మనం జరుపుకుంటున్నామంటే అర్థము శ్రీరాముని యొక్క అతని యొక్క గుణాలు కానీ అతని యొక్క పరిపాలన కానీ ఏదైనా నేటి తరానికి కూడా అది ఎంతో ఆదర్శవంతమైనది. ఆ విధంగానే ప్రతి ఒక్కరు అంటే శ్రీరాముల్లాగానే జీవిస్తే కనుక కుటుంబ పాలన కానీ లేకుంటే కుటుంబంలో వ్యక్తుల మధ్య అవగాహనలు కానీ భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ తల్లిదండ్రులతో ఉండాల్సిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి శ్రీరాముడి చరిత్రలో లేని విషయం అంటూ లేదు. శ్రీరాముడి గురించి మనం కరెక్ట్గా మనం తెలుసుకున్నామంటే మన జీవితంలో కూడా మనం అంత సంతోషంగా ఉండగలుగుతాము. ఇప్పటి వరకు కూడా ఎవరు అన్నా కానీ కూడా రామరాజ్యమే కావాలని కోరుకుంటారు. అంటే రాముడి యొక్క విశిష్టత ఎంత అన్నది అనే మాటలలోనే మనకు తెలుస్తుంది. రామరాజ్యం ప్రతి ఒక్కరు కావాలని కోరుకున్నప్పుడు అదేవిధంగా మనం యాజ్ ఎ పౌరులుగా మనమందరం కూడా రామరాజ్యం రావాలంటే మనమందరం ఎలా ఉండాలి అని మనం కూడా అలాగే మసులుకుంటే మన రామరాజ్యం వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రామరాజ్యం అనేది చాలా అవసరం ఉన్నది. అంటే దేశకాల పరిస్థితులను బట్టి ఈరోజు ఉన్న మన లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి రాముడి అవసరం ఇప్పుడు ఇంకా ఎంతగానో ఉన్నది. కాబట్టి అది భవిష్యత్ తరాలకు తెలపడం కోసం అనేసి మనం దీన్ని మన సాంప్రదాయబద్ధంగా మనం ప్రతిసారి ఇట్లా పిల్లలకు అంటే పెద్దవాళ్ళ నుండి మేము నేర్చుకున్న మా ద్వారా భవిష్యత్ తరాల పిల్లలకు కూడా ఈ విధంగా అన్ని అందించాలన్న ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఇట్లాంటి పండుగలన్నీ మనం చేసుకుంటూ భావితరాలకు మనం ఆదర్శంగా నిలవాలి. వాళ్ళను కూడా ఖచ్చితంగా శ్రీరాముడి కనీసం శ్రీరాముల్లో కొంతనైనా ఒక్కొక్కరి అంటే మన యాజ్ ఏ తల్లులుగా పిల్లలకు మనం నేర్పాలని మనం కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వరాజ్య ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనేది రాముల వారు ఒక పురుషోత్తముడు, అంటే పురుషుల్లో కెల్లా ఉత్తముడు అన్నట్టు. అందుకనే రాముడు అవతారం వచ్చిండు. తర్వాత మా గుడిలో చాలా బాగా చేస్తారు. మా గుడి ప్రత్యేకత ఏంటిదంటే భద్రాచలంలో రాముల వారు ఎలా ఉన్నారో తన ఒళ్ళో సీతమ్మ వారిని పెట్టుకొని అలాగే మా గుళ్ళో ఉన్నారు, మా దేవాలయం ఉన్నారు. కాబట్టి అది చాలా ప్రత్యేకత. అందుకని అక్కడ చేసే ఉత్సవాలకు మా ఉత్సవాలకు చాలా బాగుంటాయి. అందరు చాలామంది జనం అంటే మా కాంపౌండ్ చాలా పెద్ద చేసిన ఫస్ట్ చిన్నగా ఉంటే పెద్ద చేసినప్పుడు సరిపోవడం లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు మా కమిటీ వాళ్ళందరూ. అందుకని చాలా బాగా జరుగుతుంది పండుగ. సీతారాముల వారి కళ్యాణం అంటే లోక కళ్యాణమే, అంతే. లోక కళ్యాణం గురించే సీతారాముల వారి కళ్యాణం చేస్తారు. తర్వాత అయోధ్య నాడు కూడా మా దాంట్లో అది పెట్టేసి అటు స్క్రీన్ పెట్టేసి చాలామంది జనం వచ్చిండ్రు. ఆ రోజు కూడా చాలా వైభవంగా ఉండే. పట్టాభిషేకం కానీ ఈ అభిషేకాలు కానీ చాలా వైభవంగా జరుగుతాయి మా గుళ్ళో. ధనుర్మాసంలో అండాలమ్మ వారి అవి కూడా చాలా బాగా జరుగుతాయి. జై శ్రీరామ్.